ఇక తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో నాలుగోసారి వాయిదా వేశారు ఎన్నికల అధికారి. టీడీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు మాత్రమే వైస్ చైర్మన్ ఎన్నికకు హాజరయ్యారు. వైసీపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. వారంతా చైర్పర్సన్ ఇంట్లోనే ఉండిపోయారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి చూసిన ప్రిసైడింగ్ ఆఫీసర్ కోరం లేకపోవడంతో వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికీ 3 సార్లు ఎన్నిక వాయిదా పడింది. ఇవాళ 4వసారి ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో వైసీపీ చెలో తునికి పిలుపునిచ్చింది. తుని మున్సిపల్ కార్యాలయానికి ఇటు టీడీపీ వైసీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. 2 గంటల పాటు హైడ్రామా నడిచింది. తోపులాటలు, పరస్పర నినాదాలతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి 2 వర్గాలను చెదరగొట్టారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో 4వసారి వాయిదా వేశారు ఎన్నికల అధికారి. టీడీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు మాత్రమే వైస్ చైర్మన్ ఎన్నికకు హాజరయ్యారు. వైసీపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. వారంతా చైర్పర్సన్ ఇంట్లోనే ఉండిపోయారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి చూసిన ప్రిసైడింగ్ ఆఫీసర్ కోరం లేకపోవడంతో వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అదే అంత దౌర్జన్యం మేము డిపార్ట్మెంట్ నమ్మించాం వాళ్ళకి. ఇప్పటికీ 3 సార్లు ఎన్నిక వాయిదా పడింది. ఇవాళ 4వసారి ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో వైసీపీ చెలో తునికి పిలుపునిచ్చింది. తుని మున్సిపల్ కార్యాలయానికి ఇటు టీడీపీ వైసీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది.